ఎప్పుడో అమ్మమ్మల తాతయ్యల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎగబడి చూశారు. కానీ ఇప్పటి టెక్నాలజీలో మామూలు కలర్స్‌లో తీస్తేనే ప్రేక్షకులను మెప్పించడం కష్టంగా మారిపోయింది. ఐమాక్స్ అని, డాల్బీ విజన్ అని, 8కే అంటూ రకరకాల మార్పులతో ఆడియన్సు కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఒక స్టార్ హీరో సినిమాని ఎక్స్‌పెక్ట్ చేయడం సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. కానీ మమ్ముట్టి మాత్రం ఈ రిస్క్‌కి సిద్ధపడి ఛాలెంజ్ అంటున్నారు. తెలుగుతో పాటు అన్ని రీజనల్ లాంగ్వేజెస్‌లో విడుదల కాబోతున్న 'బ్రహ్మయుగం' పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌లో ఫిబ్రవరి 15న రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళమే అయినప్పటికీ కంటెంటు, భాషతో సంబంధం లేకుండా అందరినీ అట్రాక్ట్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో రేవతి ప్రధాన పాత్రలో 'భూతకాలం' అనే సింపుల్ హారర్ ఓటీటీ మూవీతో శభాష్ అనిపించుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ 'బ్రహ్మయుగం' తీశాడు. ప్రత్యేకంగా బీజీఎం సౌండ్ ట్రాక్‌ని ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మరికొందరు ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 2023లో దర్శకుడు రాజ్ మాదిరాజు ఇదే తరహాలో 'గ్రే' అనే సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. కానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. దానికి స్టార్ కాస్టింగ్ లేకపోవడం ఒక రీజన్ అయితే, థ్రిల్లింగ్ కంటెంట్ లేకపోవడం ఇంకో రీజన్. కానీ 'బ్రహ్మయోగి'కి ఆ సమస్య లేదు. ఎందుకంటే మమ్ముట్టి మొదటిసారి నటించిన కంప్లీట్ హారర్ మూవీ ఇది. ఆయన గెటప్ కూడా చాలా భయంకరంగా ఉంది. అసలు సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయట. హీరోయిను, పాటలు, కమర్షియల్ మసాలా ఇవేమీ లేని ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.